హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిరుద్యోగి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి సంబంధించి మనకు సైన్స్ విభాగంలో 25 టాప్ బిట్స్ అయితే చూసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా టెట్లో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ర్యాపిడ్ రివిజన్, క్వశ్చన్ మరియు ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను. వీడియోని అయితే అయిపోయే వరకు చూడండి. ఇక సైన్స్ విభాగంలో మనకు మొదటి ప్రశ్న, 6 నుంచి 12 నెలల వయసులో హృదయ స్పందన రేటు నిమిషానికి అని చెప్పి అడుగుతున్నాడు. ఇది చిన్నపిల్లల్లో. సరైన సమాధానం చూసుకున్నట్టయితే 60 నుంచి 120 సార్లు హృదయ స్పందన రేట్ అయితే ఉంటుంది. ఇక రెండవ ప్రశ్న, హృదయ స్పందన తెలిపే పరికరం పేరు ఏంటి అని అడుగుతున్నాడు. సరైన సమాధానం వచ్చేసి స్టెథోస్కోప్. ఇక ఎడమ జఠరిక మూడో ప్రశ్న చూసుకున్నట్టయితే ఎడమ జఠరిక నుంచి బయలుదేరే రక్తనాళం ఏంటి అని అడుగుతున్నాడు. మూడవ ప్రశ్నకి సరైన సమాధానము దైహిక మహాధమని. ఎడమ జఠరిక నుంచి బయలుదేరే రక్తనాళం ఏదంటే దైహిక మహాధమని. ఇక కింది వాటిలో చెడు రక్తాన్ని సరఫరా చేసేది ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. నాలుగో ప్రశ్నకి సరైన సమాధానము పుపుస ధమని చెడు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇక ఐదవ ప్రశ్న, ఆరోగ్యవంతమైన మానవుని సాధారణ రక్తపీడనం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఐదవ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే 120/80 అనేది ఉంటుంది. ఐదో ప్రశ్నకు సరైన సమాధానము 120/80. ఆరవ ప్రశ్న, రక్త వర్గాలను గుర్తించినది ఎవరు అని చెప్పి అక్కడ అడుగుతున్నాడు. రక్తం యొక్క వర్గాలను గుర్తించినది ఎవరి అని అడుగుతున్నాడు. ఆరో ప్రశ్నకి సరైన సమాధానము కారల్ ల్యాంగ్ స్టీనర్. ఇది సరైన సమాధానం అయితే అవుతుంది. ఇక ఏడవ ప్రశ్న, ఒక వ్యక్తి రక్తంలో ప్రతిరక్షకాలు మాత్రమే ఉన్నాయి, అయితే అతను కలిగి ఉన్న రక్తవర్గం ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఒక వ్యక్తిలో రక్తంలో ప్రతిరక్షకాలు మాత్రమే ఉంటే అతను ఏ రక్తం కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. ఏడవ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఓ ఉన్నవాళ్ళు ప్రతిరక్షకాలు మాత్రమే ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక ఎనిమిదవ ప్రశ్న, మూత్రపిండాలలో నేఫ్రాన్ల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఎనిమిదవ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఇక్కడ 1.3 నుంచి 1.6 మిలియన్ల వరకు ఉంటుంది నేఫ్రాన్ల సంఖ్య. మానవుని యొక్క మూత్రపిండాలలో నేఫ్రాన్ల సంఖ్య ఏంటంటే 1.3 నుంచి 1.6 వరకు ఉంటుంది. ఇక తొమ్మిదవ ప్రశ్న చూసుకున్నట్టయితే మూత్రాశయం యొక్క సామర్థ్యం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మూత్రాశయం యొక్క సామర్థ్యం ఇక్కడ తొమ్మిదవ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే 700 మిల్లీలీటర్ల నుంచి 800 మిల్లీలీటర్ల వరకు అయితే ఉంటుంది. సామాన్యంగా 700 నుంచి 800 మిల్లీలీటర్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇక 10వ ప్రశ్న, మూత్రపిండాలు పనిచేయని స్థితిని ఏమని అంటారు. మూత్రపిండాలను పనిచేయని స్థితిని ఏమని అంటారని అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం వచ్చేసి యురేనియము. ఇది కొంచెం నాకు పేరు కొంచెం డౌట్గా ఉంది. సో ఎవరైనా దీనికి సరైన సమాధానం తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి. ఇక 11వ ప్రశ్న, ప్రపంచంలో మొదటగా మూత్రపిండం మార్పిడి చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ప్రపంచంలో మొదటగా మూత్రపిండం మార్పిడి చేసిన వ్యక్తి, చేయించుకున్న వ్యక్తి కాదు, చేసిన వ్యక్తి అని చెప్పి అడుగుతున్నారు. 11వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆఫ్ నెగల్ అనే అతను ఈ మూత్రపిండ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వ్యక్తి, డాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇక 12వ ప్రశ్న, మానవ కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు ఎన్ని అని చెప్పి అడుగుతున్నాడు. మానవ కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ 12వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే మానవ కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలు మెదడు, వెన్నుపాము, ఇవి రెండు అయితే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 13వ ప్రశ్న, స్త్రీలలో మెదడు బరువు ఎంత ఉంటుంది. ఒక్క స్త్రీలలో మాత్రమే అడగడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. స్త్రీలలో మెదడు బరువు ఎంత అని అడిగిండు. 13వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే 1275 గ్రాములు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ సమాధానం అవుతుంది. ఇక 14వ ప్రశ్న, క్రింది వాటిలో బాధకు ఒత్తిడికి ప్రతిస్పందన చూపేది ఏది. మనిషి ఏదైనా బాధకు కానీ ఒత్తిడికి కానీ గురైనప్పుడు ప్రతిస్పందన చూపేది ఏంటి అని అడుగుతున్నాడు. 14వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఇక్కడ మస్తిష్కం. ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 15వ ప్రశ్న, కింది వాటిలో నీటి క్రమతను కాపాడేది ఏంటి అని అడుగుతున్నాడు.
15వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ద్వారాగోర్ధం అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 16వ ప్రశ్న, కింది వాటిలో భూమిపై శరీరం యొక్క స్థితిని తెలిపేది ఏంటి అని అడుగుతున్నాడు. 16వ ప్రశ్నకి సరైన సమాధానము అనుమస్తిష్కము అవుతుంది. ఇక 15వ ప్రశ్న, దగ్గు తుమ్ములను నియంత్రించేది ఏది అని అడుగుతున్నాడు. 17వ ప్రశ్నకి సరైన సమాధానము మధ్యాముఖం అయితే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 18వ ప్రశ్న, కింది వాటిలో నియంత్రక కండల చలనాలను నియంత్రించేది ఏది అని అడుగుతున్నాడు. క్వశ్చన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో కింది వాటిలో నియంత్రక కండల చలనాలను నియంత్రించేది ఏది అని అడుగుతున్నాడు. 18వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే అపవాహి నాడులు అనేది సరైన సమాధానం అవుతుంది. 19వ ప్రశ్న, వేగస్ నాడి కింది వాటిలో దేనికి చెందుతుంది? 19వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే కపాల నాడికి చెందుతుంది. ఇక 20వ ప్రశ్న, క్రింది వాటిలో జీవక్రియల రేటును పెంచే నాడీ వ్యవస్థ అని చెప్పి అడుగుతున్నాడు. 20వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే సహానుభూత రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 21వ ప్రశ్న, పోలియో వ్యాధి వచ్చినప్పుడు నశించే నాడులు ఏంటి అని అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. పోలియో వ్యాధి వచ్చినప్పుడు నశించే నాడులు ఏంటి అంటే 21వ ప్రశ్నకు సరైన సమాధానం చూసుకున్నట్టయితే అవవాహినాడి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పోలియో వ్యాధి వచ్చినప్పుడు ఈ నాడులు నశించిపోవడం వల్లనే ఈ విధంగా అంగవైకల్యం అనేది ఏర్పడుతుంది. ఇక 22వ ప్రశ్నకి చూసుకున్నట్టయితే వినాల గ్రంథులలో చిన్నది ఏది అని అడుగుతున్నాడు. 22వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే పీయూష గ్రంథి. వినాల గ్రంథులలో చిన్న గ్రంథి ఏదంటే పీయూష గ్రంథి అని చెప్పుకోవచ్చు. ఇక 23వ ప్రశ్నకి ఇంతకుముందు వినాల గ్రంథులలో చిన్నది అని అడిగాం కదా, ఇప్పుడు వినాల గ్రంథులలో పెద్ద గ్రంథి ఏది అని చెప్పి అడుగుతున్నాడు. 23వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే థైరాయిడ్. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది చాలా పెద్ద గ్రంథి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక 24వ ప్రశ్న, ఎముకలపై పనిచేసేది ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. కింది వాటిలో ఎముకలపై పనిచేసేది ఏంటి అని అంటే 24వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే సోమాటోట్రోఫిన్ అనేది ఎముకలపై పనిచేస్తుంది. ఇక 25వ ప్రశ్న, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, పురుషులలో శుక్రకణాలు, స్త్రీలలో అండాల ఉత్పత్తిని ప్రోత్సహించేది ఏది అని అడుగుతున్నాడు. 25వ ప్రశ్నకి సరైన సమాధానము గోనెడోట్రోఫిన్ అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇది మనకు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించి జనరల్ సైన్స్ విభాగంలో మనకు సైన్స్ విభాగంలో బయాలజీ కానీ దానికి సంబంధించి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో మరిన్ని వీడియోలు టెట్కి సంబంధించి మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్.